హాయ్ ఫ్రెండ్స్, 2 కేజీలు బోన్లెస్ చికెన్ పచ్చడికి ఎలా ఇస్తాను మీకు చూపిస్తాను. రైట్ గురుగారు, 2 కేజీలు చాలు కదా బాబు? కేజీ కదమ్మా నీకు? ఎక్కడ ఉన్నారు గురూజీ మీ అమ్మాయి గారు? అమెరికా, కెనడా. అమెరికా కన్నా కెనడానే బాగుంటుందంట. డబ్బులు తక్కువ. తమ్ముడు కేజీ కదమ్మా? ఇంకా 300 అవుతుంది. ఇచ్చిన హలో చూసుకో. సైజ్ అమ్మా మీడియం సైజ్ కూడా. మీ సార్ ఎక్కడ ఉంటారు? ఓ సి ఆయన. ఓకే. మీ గల్లీకి పక్కన వినాయకుని పెట్టారు కదా, అయిపోయి తీసుకెళ్ళారా వినాయకుని? మీ దాంట్లో ఉన్న వాళ్ళు ఇస్తారేమన్నా వినాయకుడి కింద? వినాయకుని కూడా ఇప్పించేలా ఉన్నారా మీ దాంట్లో? దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పెట్టు. బాగా చేస్తారు పిల్లలు ఇక్కడంతా. నువ్వు కూడా చేయగలుగుతావా? చదువుకుంటావా? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. గురుగారు, ఒక 200 ఉంటాయి బాబుకి ఇవ్వరా? 200. ఏంటి గురుగారు, ఆంధ్ర రాజకీయం ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? మేము మీ తెలంగాణ మేము
మాకు అసలు ఏమన్నా దరిద్రం పని చేయాలి, దరిద్రం అంతేనా? ఏమన్నా శని చుట్టుకున్నది అంటున్నారా ఏంది? ఏం గవర్నమెంట్స్ ఉంటే 60 మంది తెచ్చిపోయారు మన వరదల్లో. 60 మంది తెచ్చిపోయారు. ఎంతమంది? 60 మంది. 60 మంది తెచ్చిపోయారు. అదంటే కలిపి 20 గంటలు మీకు తెలుసు చెప్తారు విజయవాడ గొడవ వచ్చిందని. 2 లక్షల ఫ్యామిలీస్ మనం డిస్ప్లే చేసి వాళ్ళకి మనం పునరావాసం చేయలేమని చెప్పేసి కనీసం అనౌన్స్మెంట్ కూడా ఇలా. కానీ వాళ్ళకు అంటే ఇంత విపత్తు వస్తుందని తెలుసు. ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేశారు కలెక్టర్కి, ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, ఎస్పీకి. చేసినప్పుడు ఏం చేయాలి, 2 గంటల ముందు అనౌన్స్మెంట్ చేసి కాలేజీల్లోనూ కళ్యాణ మండపాల్లోనూ ఏర్పాట్లు చేసి అక్కడ షిఫ్ట్ చేయాలి. మీ విలువైన సామాన్లు ఏదైనా ఉంటే పైన దాచుకుని మీరు వచ్చేసేయండి, 4 రోజులు ఇక్కడే బయటే ఉండాల్సి వచ్చిందని చెప్పాలి. అదే చేయడానికి కూడా ఇదయ్యి కేవలం అది తెలియనితనం అంటారా లేకపోతే అసమర్థత? అసమర్థతే. ఏముందబ్బా, కాలేజీలో కళ్యాణ మండపాలు ఉంటాయి, అంటే చికెన్ ముక్కలు మటన్ ముక్కలు పెట్టా ఉంటారా? అది కాదు, ఎంత విలువైన సామాన్లు ఉంటాయి కదా, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాళ్ళు, ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాళ్ళు, వాళ్ళు చెప్తే వాళ్ళు పైన బతుకులు అడిగి 2 రోజులు మీద బట్టలు తట్టుకుని కళ్యాణ మండపానికి వచ్చేవాళ్ళు. ఇట్లాంటి విపత్తు ఇంత ముందు ఎప్పుడన్నా జరిగిందా? చంద్రబాబు నాయుడు ఆడేమో పోయినసారి వచ్చినప్పుడే రాజమండ్రిలో చంపాడు 32 మంది గోదావరి పుష్కరాల్లో. ఇంతకుముందు ఇట్లా ఆల్రెడీగా ఇంతకుముందు జరగలేదండి. ఇంతకుముందు శ్రీశైలం పవర్ ప్లాంట్ నుంచి చంద్రబాబు నాయుడే కదా. జనరల్ గా ఏమంటే ప్రజలకే మనకి పైన తెలిసింది, ఆల్మట్టి నుండి డ్యామ్ నుండి నీళ్లు లేదు, అది మన జూరాలు రావడానికి 2 రోజులు పట్టింది. జూరాల్లో నీళ్లు వదిలాడు. మనకి శ్రీశైలం రావడానికి నారాయణపూర్ తర్వాత జూరాల తర్వాత శ్రీశైలం. ఏం చేయాలి, మనకు ఒక 100 టీఎంసీ నీళ్ళు వస్తాయంటే ఇక్కడ 100 టీఎంసీ ఖాళీ చేయాలి. ఖాళీ చేస్తే వచ్చిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోవచ్చు. మళ్ళీ ఈ కరువులు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎక్కడ నీళ్లు లేవని చెప్పేసి అన్ని రిజర్వాయర్ ఫుల్ గా పెట్టాడు. పైన వస్తే ఏమైంది, ఓవర్ఫ్లో అయిపోయి పవర్ ప్లాంట్ మునిగిపోయింది. కానీ స్టోరేజ్ చేయాలని ఆయన ట్రై చేశాడేమో. ఏది అంటే ముందే నీకు కొన్ని నీళ్లు ఉన్నాయి, ఇంకో గిన్నె నీళ్ళు వస్తున్నాయి, అప్పుడు కొండలో నుండి గిన్నె నీళ్ళు తీసి గిన్నె నీళ్ళు కొండ పోసుకోవచ్చు కదా. రాజశేఖర్ చేశాడు, రాజశేఖర్ బ్రహ్మాండం చేశాడు. రాజశేఖర్ వదలొచ్చి ఏం చేశాడు, అరే ముందు దాంట్లో 40 టీఎంసీ కనుక వదిలేసేయండి, అవి వచ్చినప్పుడు ఒకసారి వెళ్తే మునిగిపోతారు జనాలు అని ఫ్లడ్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. కానీ మన వాళ్ళ అసమర్థత వలన అది సరే. విజయవాడ ఇబ్బంది జరిగింది తెలుసు కదా. మళ్ళీ నేను గోదావరి జిల్లాలో సేమ్ ప్రాబ్లం, రిజర్వాయర్ ఉంటుంది, బ్యారేజీ, అక్కడ కూడా 20 టీఎంసీ దాని కెపాసిటీ, 18 టీఎంసీ నిండుగా ఉంది అంటే గిన్నె పడతాయి, 2 టీఎంసీలు పడతాయి, పైన నీకు 10 టీఎంసీ నీళ్ళు వస్తాయని తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంది. ఏం చేయాలి, 10 టీఎంసీలు వికెట్ చేయాలి, ఖాళీ చేయాలి రిజర్వాయర్ లో నుంచి, మెల్లి వదులుకోవచ్చు. అప్పుడు ఏంటంటే 10,000 క్యూసెక్ చొప్పున వదిలితే కాలువలు తగ్గవు, వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతాయి. వచ్చినట్టు దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ రోజు చేపట్టేటప్పుడు పైన 10 టీఎంసీ వచ్చేటప్పటికి 8,000 కెపాసిటీ గల కాలంలో 24,000 టీఎంసీ క్యూసెక్స్ వదిలాడు. 8,000 అంతే దాంట్లో. మళ్ళీ ఏమైనా విపత్తులు జరిగినాయి మళ్ళీ పొలాలన్నీ మునిగిపోయినాయి, పిఠాపురం అంతా మునిగిపోయింది, పిఠాపురం కాలనీ మొత్తం మునిగిపోయింది, టౌన్ మొత్తం మునిగిపోయింది, నీళ్ళు వచ్చినాయి. ఈ లంచా కొడుకులకి డబ్బులు జంగటం తప్పితే ఏమీ తెలియదు. ఏమయ్యా, నీకు 2 టీఎంసీలు పట్టే ఖాళీగా ఉంది, కాలువలో 8,000 క్యూసెక్లు మాత్రమే వెళ్తాయి. 3 రోజుల పాటు 8,000 క్యూసెక్లు వదిలితే 5-6 టీఎంసీలు ఖాళీ అయిపోతాయి, పైన 10 టీఎంసీలు వస్తుంది. అప్పుడు అది తెచ్చినప్పుడు స్టోర్ చేసుకోవచ్చు కదా. కానీ వీళ్ళు ఇంకా కరెంటు ఇవి తయారు చేస్తుందని మనుషులు ప్రాణాలు కదా. కరెంట్ 60 మంది చచ్చిపోయారు విజయవాడలో కేవలం ఎంత పెద్దమన్నా. అది నువ్వు నేను అనుకోవటం కాదు, గవర్నమెంట్ ఆఫీసర్ చెప్పినయే. మాకు తెలుసు వరద వచ్చిందని, వాళ్ళు క్లియర్ గా 2,000 కుటుంబాలకు మేము వారం చేసి వాళ్ళకి మేము అకామిడేషన్ అరేంజ్ చేయలేకపోతున్నాం కాబట్టి మేము వారం హెచ్చరించలేదని చెప్పేసి 2,000 మందికి 2 లక్షల మందికా కృష్ణ గదిగా కృష్ణాటి. ఇప్పుడు నేను ఇక్కడ అద్దెకుంటున్నాను, వాతావరణం మారిపోతున్నారు బాబు, మీరు ఏదో ఒక నేనేమంటారు, కుక్కడపల్లి మా ఫ్రెండ్స్ ఉంటారు, మా బంధువులు ఉంటారు, నీళ్లు పకడ్బందీ చేసుకుని నేను కుక్కడపల్లి బంధువులు ఇంటికి వెళ్ళిపోతా కదా. నువ్వు నాకు చేయాల్సింది ఏమి లేదు కదా, కనీసం ఇటు వరద వస్తుందని చెప్పాలి కదా.
కనీసం మనం ఇంట్లో నీళ్లు లేవన్నా, బోర్ రావట్లేదు, ఏది లేవన్నా ఖాళీనే చూపిస్తాం మనం. వాటర్ లేదు అని అంటే కూడా మనం ఏం చేస్తాం? ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, కూలిపోయింది నాకు చెప్తే నాకు ఇవ్వాల్సిన పని లేదు. నా బంధువులు ఉంటారు, నా ఉంటాయి, నా బంధువులు ఉంటాయి, నేను అక్కడికి వెళ్ళి 10 రోజులు ఉండి వస్తా. అవును కదా, అంతే. డిసైడ్ చేసుకొని వెళ్ళిపోతారు. మన దగ్గరికి వచ్చేసి నాకు ఎక్కడో చోట పునరావాసం ఇవ్వమంటాడు, కాలేజీలోనూ కళ్యాణంలో పెట్టమంటాడు. అది మన ఖర్చు అని చెప్పేసి చేసేది చెప్పలా. అర్ధరాత్రి వద్ద వచ్చింది, అరే నీ పావు గంటలో 6 అడుగులు ఎత్తున్నాను నీళ్ళు, పావు గంటలో 6 అడుగులు వస్తుంది ఇంట్లో నీళ్ళు, 6 feet. కానీ వాళ్ళ సామాను అవన్నీ పెట్టుకొని కూడా వాళ్ళు బయటికి ఎలా వస్తారంటే ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు పేదవాళ్ళు చేస్తారు, ఆటోలలో ఆన్లైన్లో వాడు ఫిల్ కొనుక్కున్నాడంటే వాడు 4 సంవత్సరాలు కష్టపడి డబ్బుదారులు ఫిల్ కొనుక్కున్నాడు. అట్లా నీళ్ళు టీవీ నెలలో మునిగిపోయా. ఒక అమ్మాయి పాపం మెడికల్ సర్టిఫికేట్ పోయినాయి. వాళ్ళకి వీళ్ళకి 10,000 ఇస్తే యాడ సరిపోతాయి? అది గిన్నెలు కొనుక్కొనికే నువ్వు బజార్కి వెళ్తే 10,000 సరిపోతాయి. 2-3 గిన్నెలు కానీ వస్తాయో నాకు తెలిసి. అన్నట్టు చేయాల్సిందే బాబు. కానీ ఇది గవర్నమెంట్ బాధ్యత, పేదవాడిని బతికించడం పేద బాధ్యత. పిల్లలకి జగన్ 15,000 ఇస్తుంటే స్కూల్లో చదువుకున్న వాళ్ళకి, అంటే ఒక ఇంటికి 2 పిల్లలు ఉన్నా 3 పిల్లలు ఉన్నా అతనికి 15,000 ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చి 2 30,000 ఇస్తా, 3 45,000 ఇస్తా, 4 60,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నారా? ఆయన చాలా మంది కూడా తుమ్మెత్తి పోశారు. ముసలాళ్ళు ఉన్నారు. జగన్ ఏమన్నాడు, మనకు కొంచెం కష్టాలు ఉన్నాయిలే, ఇప్పుడు పెన్షన్ 3,000 ఇస్తున్నాను కదా, చివరి 2 సంవత్సరాలు 3,500 చొప్పున ఇస్తాను మొదటి రోజు నుండి అని అన్నాడు. జగన్ క్లియర్ గా చెప్పాడు, మీటింగ్ లో చెప్పాడు, మేనిఫెస్టో చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, నీకు నేను వచ్చిన రోజు నుండి 4,000 ఇస్తాను అన్నాడు. ఈ 2 నెలల్లో 60,000 మంది కలిపి కట్ చేసుకోవాలి ఇక్కడ. అంటే ఈ విపత్తు వల్ల కాదు, బొచ్చు కాదు, డబ్బు లేకడానికి. జగన్ ఉన్నప్పుడు 60 లక్షల మసాలాకి ఇచ్చాడయా, వీళ్ళు వచ్చి 1,60,000 మంది కట్ చేశాడు ఇప్పటికీ. ఓకే, కట్ చేశాడా? అసలు ఇవ్వట్లా, వాళ్ళు ఏడుతున్నారు. జగన్ ఉన్నప్పుడు 3,000 కానీ అడ్డమైన వాళ్ళు కానీ తీసుకుంటున్నారేమో. అడ్డమైన తీసుకుంటున్నారు అంటే వాళ్ళు ఏంటంటే వాలంటీర్లు ఉన్నారు కదా, 50,000 వాలంటీర్ ఉన్నాడు, వాడు చెక్ చేస్తాడు ఇటు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పి. ఆ వాలంటీర్ని ఏం చేశాడు, అరే బాబు జగన్ మీకు 5,000 ఇస్తున్నాడు, నేను వచ్చి నీకు 10,000 ఇస్తాను కానీ వాళ్ళు కొత్తగా ఆశపడ్డారు, వాన మోసం చేశాడు, తీసాడు, సిస్టమే తీసాడు. 2 లక్షల మంది. ఏది వీళ్ళు లేరా ఇప్పుడు? వాలంటీర్ లేరు ఇప్పుడు, లేరా? వాళ్ళని మరి ఇప్పుడు గవర్నమెంట్ వేరే పొజిషన్ ఇస్తుందా వాళ్ళని? మొత్తానికి మొత్తానికి వాలంటీర్ ఉంటే మన జరిగిన వరదలకి ఆ 50 ఇల్లు ఉన్నవాడు కొంత కొడుకులా చూసుకునేవాడు. అవును, కరెక్ట్. పప్పు అంటే 50 ఇల్లు నాకు తెలుసు కదా, నేను ఇస్తా. గవర్నమెంట్ వాడికి ఏం తెలుసు, 2 లక్షల మందిలో ఎవరికి వెళ్ళలేదని తెలియదు కదా. వాలంటీర్కి అయితే తెలుసు, నా 50,000కి 20 కేజీల బస్తాలు రైస్ ఇవ్వండి, కూరగాయలు బ్యాగులు 50 ఇవ్వండి, ఉప్పు 50 ఇవ్వండి, ఉప్పు 50 ఇవ్వండి, పంచదార 50 ఇవ్వండి, పాలు 50 ఇవ్వండి అని చెప్పేసి తీసుకెళ్ళి అందరికి పంచేవాడు. వాళ్ళు లేరు, గవర్నమెంట్ తెలియదు ఎవరికి తెలుసా ప్రతి దగ్గర నీచుడు దొంగలని చెప్పడుతూ ప్రపంచంలో వెళ్ళిపోతాడు, ప్రపంచంలో పడ్డాడు. ఇక్కడ ఉన్న కమ్మాయిలందరూ ఎక్కువ ఉదాహరణ చెప్పిస్తారు. 60 మంది ఎందుకు చెప్పాడు చెప్పండి? నీకు ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు బతికించగలిగి సేవ్ చేయగలిగిన స్థానంలో నువ్వు ఉండి 60 మందిని చెప్పాలి. అది బాగా అర్థమవుతుంది. కానీ సరే నువ్వు ఇవ్వలేవు, వాళ్ళు చెప్తే చుట్టాలు పక్కన ఎవరికో ఎక్కువసారికి వాళ్ళు వెళ్ళేవాడు కదా, నువ్వు చెప్పలేదు కదా. అర్ధరాత్రి ఎత్తి పట్టలేవు, పొద్దున 5 గంటలు ఇల్లు వెళ్ళిపోయినాయి. ఉదయాన్నే అర్ధరాత్రి చెప్తే ఉదయాన్నే నిండిపోయినాయి. అక్కడ నాకు 7 గంటలు పడుతుంది నీళ్లు వేసిన తర్వాత రావాలి కదా ఫ్లో. కనీసం గేట్లు ఎత్తినప్పుడు అనౌన్స్మెంట్ చేసినా కానీ చుట్టాలు ఇంటికో ఫ్రెండ్స్ ఇంటికో సొంతూరు ఇలా ఇల్లు మూసేస్తే కనీసం సామాన్ అన్న షేప్ అయిపోయి కాస్త కూస్తో చాలా అంటే ఇంకా ఉధృతం చేయలేకపోయారు.
వీళ్ళు జంక్యారు. వీళ్ళు దేవుడు రావడం అంటే చేస్తారా ఈ పవన్ కళ్యాణ్ గారు ఇలా ఇచ్చేపడు అర్థం కాదు చంద్రబాబు నాయుడు వాడు పంట పెడుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని ఎదవం చేసి కానీ ప్రకృతి విపత్తుకి ప్రకృతి విపత్తు రావచ్చు కృష్ణారెడ్డి దాన్ని హ్యాండిల్ చేసే విధానం చేయగలిగిన స్థానంలో ఉండి హ్యాండిల్ చేసే విధానంలో చేయకపోతే నువ్వు పాపం చేసినట్టే. సరే విజయవాడలో సరే ఏదో జరిగిపోవచ్చు. నిన్న విజయవాడ అయిపోయింది, నిన్న గోదావరి జిల్లాలో వరద వచ్చింది, అది తెలుసు నీకు వరద వస్తుందని. సరే విజయవాడ ఇట్లా చెక్కిపోయాము ఎక్కడన్నా చేద్దామని చేయాలని జ్ఞానం ఉండొద్దు. తంజావులో నువ్వు అనుభవాలు పాట నేర్పద్దు, అనుభవం పాట నేర్పాలి. మళ్ళీ అదే మిస్టేక్ అక్కడ కూడా చేయాలి. నువ్వు ఏం నేర్చుకున్నట్టు ఏం పడేస్తున్నారు నువ్వు? అతను ఖర్చుకి భయపడుతున్నాను. ఏది ఖర్చు భయపడేది? నిజంగా చంద్రబాబు అంటే సీఎం కొంటే ఏపీలో 2-3 లక్షల మంది తెచ్చేవాళ్ళు. ఏపీలో 2-3 లక్షల మంది తెచ్చుకోవాలి చంద్రబాబు సీఎం కొంటే. ఎంత అద్భుతంగా చేశారు ఏది కరోనా ఏపీలో వాలంటీర్లు ఉన్నారు, ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చాడు. చాలా ప్రశంసలు క్వారంటైన్ పెట్టేవాడు, క్వారంటైన్ కావాల్సిన భోజనాలు ఇచ్చేవాడు. వద్ద బలిసి నా కొడుకులే వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. మంచి భోజనం ఎక్కువగా చూస్తున్నారు. కానీ చాలా బాగా చేసింది. స్కూల్స్ బాగా చేశాడు. ఎప్పుడు నువ్వు చూడలేవు అట్లాంటి బాగా చేస్తాం. ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ మా స్కూల్లో అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయినాయి, ఫుల్ అయిపోయినాయి, సీట్లు గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు చూసావా? ఏపీలో కొన్ని 10 కాలేజీలు పెట్టారు. మా స్కూల్లో సీట్లు అయిపోయినాయి, మీరు ఎమ్మెల్యే ఫోన్ చేయించి మాకండి క్వాలిటీ ఎడ్యుకేషన్ దెబ్బతింది అని గవర్నమెంట్ స్కూల్లో పెడతాం. నువ్వు ఎక్కడన్నా చూసావా? ఏ రాష్ట్రంలో చూసావా? ఏపీలో పెట్టారు. 4 సంవత్సరాలు పెట్టారు గవర్నమెంట్ స్కూల్లో కొన్ని దానిలో అద్భుతమైన పిల్లలకు బట్టలు, షూ, సాక్స్, స్కూల్ బ్యాగ్, బుక్స్, ట్యాబ్ ఎందుకు తగ్గాలి? ట్యాబ్ అంటే ప్రైవేట్ కంటే ఎందుకు తగ్గాలి? మన బాధ్యత. కానీ మంచి మంచి పని. విద్య స్కూల్ అడ్మిషన్ నీ జీవితంలో ఎప్పుడు చూసావా? నేనేది చూడాల. విద్య వైద్యం అది ప్రభుత్వం నిలబెట్టుకుంటే అది సస్యశ్యామం. మా ఫ్రెండ్ ఇక్కడ ఉంటాడు, 10 కోట్లు సంపాదిస్తాడు. అన్న ఊళ్ళో కిరాణా కొట్టు. అదే క్యాన్సర్ వస్తే నాకు 5 లక్షలు అవసరం అవుతాయి అంటే అన్న నేను ఇస్తాను, 5 లక్షలు ఏమంటారు ఇస్తానులే, ట్రీట్మెంట్ జాగ్రత్త చేయించుకుంటే వాలంటీర్ వెళ్ళి నువ్వు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం అన్న నీకు ఆరోగ్యశ్రీ ఉంది అలా నీకు ట్రీట్మెంట్ చేపిస్తానని ట్రీట్మెంట్ చేయించి వాడు వెళ్ళేదాన్ని వెళ్ళేటప్పుడు మెడిసిన్స్ మళ్ళీ 20 రోజులకు రావాలంటే 20 రోజులకు సంబంధించిన మెడిసిన్స్ అన్ని ఫ్రీగా ఇచ్చి ట్యాక్సీ ఖర్చు 2000, ట్యాక్సీ ఖర్చు పేషెంట్ ఇంటికి వెళ్తానికి 2000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ మెడిసిన్ అంతా ఇచ్చి. అట్లా రూల్స్ ఉన్నాయా దాంట్లో? మా ఫ్రెండ్ వీడు ఇక్కడ కోర్టు సంపాదిస్తాడు. వాడు అని చెప్తున్నాడు ఆవిడ పని మానేది జగన్ కోర్టు తెచ్చాడు. మా అన్నకి ఎంత మంచి చేశాడు జగన్. 10 లక్షల రూపాయలు ట్రీట్మెంట్ ఫ్రీగా ఇచ్చి 20 రోజులకు రివ్యూకి రమ్మని ఆ 20 రోజులకు వాడాల్సిన మెడిసిన్ కవర్లో పెట్టించి వెళ్తానికి 2000 రూపాయలు దాని ఖర్చు ఇచ్చి పంపించాడు. అట్లా జరిగింది ఏపీలో. వీళ్ళు మళ్ళీ విద్యాకర్తలు వీళ్ళవన్నీ. కానీ పాసిబిలిటీ వాళ్ళు చేయించుకోవాలి. పంట ఎవడు ఏదైతే ఏ పొలం ఏ పంట వేసాడు అనేది రికార్డెడ్గా ఉంటుంది. తుఫాను వల్ల అయితే నెలలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చేసి నెలలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమనేది వీడి వల్ల కాదు. పండిన పంటని ఊళ్ళో ఏ ఊళ్ళో రైతు భరోసా కేంద్రాలు పెట్టి పని పడేస్తాడు. నువ్వు నష్టపోదు. ప్రైవేట్ రేట్ కానీ ఎక్కువ ఇచ్చాడు. ప్రైవేట్ రేట్ 1400 లేకుంటే గవర్నమెంట్ 1800 ఇచ్చింది. కాబట్టి 15 రోజులు 20 రోజులు అకౌంట్ పెట్టాయి. గురించి మీరు వైఎస్ఆర్సీపీకి అంతకుముందు మద్దతు ఇచ్చి వెళ్ళారా? ఆంధ్రాకి వెళ్ళి మన మద్దతు అంటే ఏముంది, మా ఊళ్ళో మేము పోల్ మేనేజ్మెంట్ చేస్తాం. ఓకే, సపోర్ట్ చేశారా? ఇప్పుడు ఇక్కడ 800 గురించి మిగతా ఉన్న క్యాష్ నాకు కావాలి. నీకు 800 ఇచ్చాను. మీ వాళ్ళు ఉన్నారండి వైఎస్ఆర్సీపీలో రాజకీయం ఉన్నారు కదా? మా ఊళ్ళో మా వాళ్ళే, మా కజిన్స్ మా వాళ్ళే. మా ఊళ్ళో 5,300 ఓట్లు.
5,000 అంటే 5,300 ఓట్లు. మన అంతకుముందు 2,000 మెజార్టీ వచ్చింది. మన మెజార్టీ పూర్తిగా తెచ్చిపోయింది. ఎందుకంటే ఇదని చెప్పి చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు అంతే కదా. నీకు ముసలి 4,000 ఇస్తాడు, ప్రతి పిల్లడు 15,000 ఇస్తాడు, ఆశపడ్డారు. రైతులకి జగన్ 13,000 నుంచి ఇప్పుడు 16,000 ఇస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు నేను 20,000 ఇస్తానన్నాడు. రైతులు మాటలు బడి వరకు ₹1 రైతులు ₹1. జగన్ 3 విడతలుగా 16,000 ఇచ్చేవాడు, 3 విడతలుగా. చంద్రబాబు నాయుడు నేను 20,000 ఇస్తాను వచ్చాడు. యాజ్ అంటే ₹1 ఇవ్వదు రైతు. రైతులు పంటలు వేసిన కాలంలో ఒక 4,000 ఇచ్చేవాడు జగన్. ఎరువులు వేసిన కాలంలో ఒక 4,000 ఇచ్చేవాడు. కేసీఆర్ పద్ధతి పాటించేవాడు. సేమ్ ఇక్కడ కేసీఆర్ 10,000 ఇస్తున్నారు కదా, అక్కడ జగన్ 13,500 ఇచ్చాడు. ఇప్పుడు అనౌన్స్ చేసి 16,000. 3 నెలలకు ఇచ్చేవాడు జగన్. చంద్రబాబు నాయుడు వచ్చాడు, పంటలు వేసేసుకున్నారు, ₹1 ఇవ్వాల. ఇప్పుడు ఎరువులు వేసే టైం ₹1 రాలా. వీళ్ళకి విపత్తు ఉండే, లేకపోతే ఆల్రెడీ అప్పులు ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న అప్పులు వేరే కొత్తగా చేయలేక వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఇప్పుడు వరకు ఎంత చేశాడు? 65,000 కోట్లు అప్పులు చేశాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు దిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉంది 100 కోట్లు, 200 కోట్లు, 100 కోట్లు. చంద్రబాబు నాయుడు ఈరోజు దిగుతున్నాడు. ఈరోజు 2వ రోజు జగన్ ప్రమాణ స్వీకారం చేసే రోజు ఖజానాలో 100 కోట్లు. చంద్రబాబు నాయుడు ఎక్కించాడు. జగన్ అప్పు కూడా పడుతూ చేయాల్సినప్పుడు నేనే చేశాను, ఈ జగన్ అప్పు కూడా పడుతుంది, 100 కోట్లు ఎట్లా పాలిస్తారో చూస్తామని చెప్పి ఛాలెంజ్ చేశాడు పేపర్లో జగన్. రాగానే కోవిడ్ వచ్చింది. అయినా సరే ఆ టైంలో అప్పులు తెచ్చుకున్నాడు, మేనేజ్ చేసిన అప్పులు తెచ్చుకున్నాడు. ప్రజలు మాత్రం ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. చెప్పిన ప్రతి హామీ అమలు చేస్తాడు. కానీ అప్పుడు ఆర్టీసీలో విలీనం చేసే ఎంప్లాయీస్, ఆర్టీసీ ఎంప్లాయీస్ని విలీనం చేయడం 55,000 మంది ఎంప్లాయీస్ హ్యాపీగా గవర్నమెంట్ ఉద్యోగాలు, కార్పొరేషన్ ఉద్యోగాలు కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళకి పెట్టి ఎంత శాలరీలు పెట్టుకుంటే. మా కజిన్ ఉన్నాడు ఆర్టీసీ డ్రైవర్, వాడు గవర్నమెంట్లో విలీనం చేయగానే వాడికి ఎలిజిబిలిటీ పెరిగి వాళ్ళ అమ్మాయిని అందరికీ పంపించుకున్నాడు, లోన్ వచ్చి. వాడు ఎంత సంతోషంగా ఉన్నాడు. 2,30,000 మంది సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీని పెట్టాడు. 1,30,000 మంది గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాడు. వాడగానే వచ్చిన 6 నెలలు ఇచ్చి పడేశాడు. అక్టోబర్ 2వ తేదీ ఇది మేలో పవర్లోకి వచ్చాడు. అక్టోబర్ 2వ తేదీ 1,30,000 మంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిందా? అందులో చాలా గవర్నమెంట్ ఇచ్చాడా? ఒక్క షాట్ ఒక్క రిక్రూట్మెంట్ జరిగింది. 1,30,000. ఈ కిషన్ గురుగారు, ఇప్పుడు కేసీఆర్ గారు కొన్ని అప్పులు తెచ్చారు, అక్కడ జగన్ అప్పులు తెచ్చారు. ఇప్పుడు కొత్త అప్పులు ఇవ్వడానికి RBI ఒప్పుకుంటుందా? కనీసం ఈ స్టేట్ కి GST మార్పడు, దాంట్లో నువ్వు 3% 4% అప్పుడు మాత్రం తెచ్చుకోవాలి. 1,00,000 కోట్లు ఈ స్టేట్ లో బిజినెస్ జరిగింది, 30,000 కోట్లు అంటే అప్పుడు ఇస్తారు. ఓకే, ఆ బిజినెస్ ద్వారానే వీళ్ళు కట్టుతారు అంతే కదా. మనకి ఆదాయం ఎంత వస్తుందని తెలియకుండా ఆదాయాన్ని బట్టి ఇస్తాడు. ఇప్పుడు నేనున్నాను, నాకు ₹1,00,000 అప్పిస్తానంటాడు. 10 కోట్లు కావాలని నాకు ఇవ్వడు కదా. నువ్వు ఉన్నావు, నీకు అంటే చెప్తున్నా వ్యాపారాన్ని బట్టి నువ్వు చూపించుకున్న దానికి ఇన్కమ్ ట్యాక్స్ చూసిన దాన్ని బట్టి నీకు అప్పిస్తాడు. అంతేగాని నాకు 10,000 కావాలంటే ఎవరు ఇవ్వడు. మరి ఇన్ని లక్షల కోట్లు ఎలా తెచ్చి ఇవి చేశారు నాకు అర్థం కావట్లే. 11 లక్షల కోట్లు అంటారు. చంద్రబాబు నాయుడు 1,60,000 కోట్లు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు దేనికి ఖర్చు పెట్టాడు? లక్ష అంటే 50,000 కోట్లు ఇచ్చాడు. 1,15,000 కోట్లు దేనికి లెక్క పెట్టాడు? దేనికి ఖర్చు పెట్టాడు కదా. జగన్ ప్రతి రూపాయి ఇదిగో 1,000 కోట్లు ఖర్చు పెట్టాలి, 2,000 లెక్కలు ఆడిట్ చేసుకోండి, 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఆడిట్ చేసుకోండి, ప్రతి రూపాయికి ఆడిట్ ఇచ్చేసాను. చంద్రబాబు నాయుడు 1,15,000 కోట్లు లెక్క. ఇది గవర్నమెంట్ మన కేంద్రం మాఫీ చేస్తుందా, లేకపోతే ఇది స్టేట్ అప్పు అలానే ఉంటుంది? మరి దీనికి వడ్డీ తీర్చాల్సిందేనా? మరి ప్రభుత్వం పాపం వాళ్ళు ఏం చేస్తారండి? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినా ఆదాయ వనరులు సృష్టించుకుంటూ అప్పులు తీసుకోవాలి. కానీ ఉన్నాయా ఆదాయపు వనరులు ఉన్నాయా కూడా ఆంధ్రప్రదేశ్లో? వస్తున్నాయి కదా. ఇప్పుడు 4 కోట్లు పెట్టాడు, ఫిషింగ్ సెంటర్ పెట్టాడు. దేనికైనా మిగతా ఇతర దేశాల నుంచి కంపెనీలు వచ్చి ఇట్లా సెటప్ అవుతాయి. 4 కోట్లు పెట్టారు. 4 కోట్ల కనీసం 4,00,000 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఎంప్లాయ్మెంట్ వచ్చి ఖర్చులు అవుతా ఉంటాయి, గవర్నమెంట్ ట్యాక్స్ వస్తానే ఉంటాయి. 17 మెడికల్ కాలేజీలు పెట్టారు. ఇంగ్లీష్ అది గవర్నమెంట్ తాలూకు ఫ్రీయే కదా. అది దాని నుంచి ఆదాయం ఎట్లా? మెడికల్ కాలేజీ అంటే అది ప్రైవేట్ రైట్. 4,00,000 ఉద్యోగాలు వస్తాయి. జగన్ చేసినవన్నీ కంటిన్యూ అయితే చంద్రబాబు నాయుడు ఎంత నీచ్ అంటే 17 మెడికల్ కాలేజీలో జగన్ 8 మెడికల్ కాలేజీకి అడ్మిషన్ తీసుకొచ్చారు. ఆయన టైంలో ఈ సంవత్సరం 5 మెడికల్ కాలేజీకి అడ్మిషన్స్ తీసుకోవాలని చంద్రబాబు పర్మిషన్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు మాకు వద్దన్నాడు.
ఎవరైనా మెడికల్ సీట్స్ ఇస్తామరా బాబు, మీరు కాలేజీలు కట్టారు కదా, అడ్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయండి అంటే చంద్రబాబు నాయుడు వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు తెలుసా? అక్కడి ప్రైవేట్ చేస్తాడు. గవర్నమెంట్లో ఉండేవి ఇప్పుడు లంజా కొట్టు ప్రైవేటైజ్ చేస్తారు. గవర్నమెంట్ ఉండేవి ఫీజులు తప్ప పేదలు చదువుకుంటారు. ప్రైవేట్ అయితే ఓకే పేదలు చదువుకోవడం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. మరి ఎవరైనా మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చి అడ్మిషన్స్ చేసుకుంటారా, స్టార్ట్ చేసుకుంటారా అంటే అది ఎప్పుడైనా సరే ఏ గవర్నమెంట్ కనీసం జ్ఞానం లేనాడు కూడా ఓకే సార్ మాకు యాడ్ ఇచ్చారు కదా 100 సీట్లు ఇవ్వండి, మేము 100 సీట్లతో స్టార్ట్ చేస్తాం అన్నాడు. అవి కూడా మాకు వెళ్ళాడు రాశాడు. ఏం లేదంటే ఈ 17 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అనమాట. ఆ ఎక్స్టర్న్ వచ్చిన రోజు అందరూ తెలియకూడదు. కానీ ఆంధ్ర రాజకీయం చాలా కఠినమైంది. మరి తెలంగాణలో అలా ఉండదు. నమస్కారం మాతాజీ. అవునా? మరి మిఠాయి మాంసం తింటే అన్ని రోగాలు పోతాయి. మిఠాయి మాంసం తినాలి. కాదు, ముందే ఆంధ్ర రాష్ట్రము అప్పులు తెచ్చి మరీ ఇస్తుంది. మరి ఈ లాస్ట్ని ఎలా భరిస్తుందమ్మా? అందరు అంటారు గవర్నమెంట్ గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ఇప్పటికే తెస్తా ఉన్నది. ఎవరు ఎవరు వచ్చింది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వచ్చా? మరి ఇద్దరు ఈయన పరిస్థితులు వస్తే నువ్వు ఆయన గురించి అంటావు, ఆయన పరిస్థితులు అయితే ఎట్లా అంటావు? ఎటు తిరిగి అది వద్దు అన్నగారు. అది వాతావరణం పరిస్థితి చెప్తే మనుషులు ఏం చేస్తారు? 330 340 అది వెళ్ళేవు కదా ఇప్పుడే రా, ఒక గంట తర్వాత. లేకపోతే పోనా ఈజీగా రా. ఆశ్రమము మొత్తము ఖాళీ చేశారు. మరి మధ్యలో 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 సత్యనారాయణ రాజా మంతన పాపం. ఇప్పుడు మీరు రోజు ఉదయం లేచి ఆయన ప్రోగ్రామ్ చూసేవాళ్ళు. అంతే అంతే. మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి, ఎవరు చెప్పినా ఆచరించాలి. ఇంటి గురించే మీ గోలంతా పంచాయతీ సార్. అవునా? నేనేమో మంచి మాట్లాడుతున్నాను. ఒకప్పుడు ఆయన కూడా సన్నగా ఉండే, ఆయన కూడా కొద్దిగా మందంగా తయారు. తల్లిగారు మీరు వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఓ నెల రోజులు కట్టి కడుపు నిండా తిని రోజు 3 పూటలు అట్లా కాదు. కింగ్ లాగా ఉన్న మీరు అంటే లావు వాళ్ళంతా వెళ్తారన్న. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఏజ్డ్ పీపుల్, కొంచెం నలుగురితో మాట్లాడడానికి ఉంటుంది. చాలా నీట్గా ఉండొచ్చు. 2200 గజాల్లోనే లేని చెట్టు లేదా? నేనేమనుకున్నానంటే ఒక 50, 60, 100 ఎకరాలు. 100 ఎకరాలు ఏం కాదు, లెక్కొచ్చాను నేను. 200 ఎన్ని ఎకరాలు 200 ఎకరాల పైన ఉందా? నేను అదే అన్నాను. ఆకులాలు తయారు కానీ మనం అదృష్టవంతులు. అట్లా ఉండాలన్నా కూడా ఏమన్నా పోయిన వాళ్ళు కూడా దండం పెట్టుకుని వస్తా
ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుని వెళ్ళవలసిన వాళ్ళు లేవలేని వాళ్ళు ఉమ్. కూర్చునే పెట్టుకుంటారు. పుస్తకాలు తీసుకున్నాను. మా అమ్మగారిని ఒకసారి ఎవరినంటే వాళ్ళు తీసుకుంటారట. డబ్బే కట్టాలి. డబ్బులు కానీ కాదమ్మా, ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, ఏం లేదు. లేదు. ఒక నెల ఉంచామనుకో మనము అట్లా. అంటే 20 రోజులు ఎక్కడన్నది? వైజాగ్ కాదు, ఆ? విజయవాడ. విజయవాడ విజయవాడ. చంద్రబాబు నాయుడు గారు పోయి పోయి ఆయన దగ్గరనే వచ్చిందా ఇదంతా పంచాయతీ అంతా పాపం. ఇప్పుడు ఎవరు లేరు, అంత ఖాళీయా? క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేస్తున్నా. బురద. కానీ ఎట్లా క్లీన్ అవుతుంది అనేది ఆ? ఇంకా ఇంట్లో పైపుతో కొడుతున్నాడు. పైపుతో కొట్టేయడమే. ఇల్లు కాలిపోయినప్పుడు ఎలా కొడతారు పైపుతో? ఆ, ఆ. రెడ్డి నేను వెళ్తాను. అయితే మీకు ఇస్తాను మా తల్లి. అన్నగారు చెప్పండి. 1 kilo boneless and half kg prawns. పావు కిలో బోన్లెస్, హాఫ్ కేజీ చికెన్. రైట్. ఇస్తారు. ఆమె ఎలాగా చనిపోయింది? ఏం జరిగింది? ఫోన్ ఎత్తులేరంట మరి. కొట్టిందంట. కాలుతో తన్నిందంట ఇంట్లో రూమ్లో పెట్టి. ఎవరిని? ఆయన ఆయన్నే. వాళ్ళంతా అయిపోయిందాక కొన్ని మీటింగ్లు. అన్నా కొద్దిలా ముందు. కింద మీటింగ్ ఈ రోజు చెప్తున్నారు. వాళ్ళమ్మ అంటుంది, నా కొడుకుని పొందుతుందా కొడతాదా అని మాట ఎందుకంటే లోపలికి మాట్లాడు. అసలు ఏం గురించి వచ్చిందో తెలియదు. అది వాళ్ళ నాన్న అంటాడు, వీళ్ళకి చదువు ఎక్కడమ్మా పేరెంట్లో అదే అంటున్నాడు ఈ బయటికి వచ్చి కూడా. కొంపలు ముంచే రకాలు ఇవి. మరి రకాలన్నప్పుడు ఎంక్వైరీ చేసుకుని పెళ్లి చేసుకోరా? లేదు లేదు, వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఏదో చేసుకున్నట్టున్నారు. ముందుకు ఇలాగ అయ్యింది కదా, ఈ రెండోది కూడా అలాగే ముగ్గురు మాటలు. నిజం. ఇప్పుడు వాళ్ళ ఆవేదన కానీ ఈమె ఆదాయం అంతా వాళ్ళకి ఇచ్చింది కదా. ఇప్పుడు 2 ఇళ్ళు కొన్నదంట ఆమె. యమజాన్లో చేద్దంట ఉద్యోగం 3 లక్షలు అంట. జీవితం ఎంత? 3 లక్షలు అంట. అబ్బా, అబ్బా. ఒకసారి చెప్పిందంటే శ్రావణితో. అది ఇక్కడే 30 లక్షలు పెట్టిందంట. అవును, అది పోయింది. అది చిన్నోడిని తోసేశారు. చిన్నోడే అవసరం అవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మా బిజినెస్ కదా అని వాళ్ళు అట్లా. మరి ఇప్పుడు ఏమైపోతుంది? ఇంకా ఏం లేదు, పంచాయతీ ఇంకా డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది. డ్రైవర్ చేతి ఇంకా కడిపాటు ఉండదు. ఇంకా మా కొడుకు ఉన్నాడు కదా, అది అక్కడ పోయి గొడవ చేసి ఏదో ఒకటి చేస్తారు. తెలిసి ఉమ్. నారాయణ కొడుక లోపల దోపుకున్నావా? ఉమ్? ఆమె ఉమ్. వాడుకో ఊపిరా. ఆ తమ్ముడు కూడా నువ్వెందుకు వచ్చావు? ఉన్నాడు ఆయన పెద్దోడు. పెద్దోళ్ళు చిన్నోడే ఆ. అన్నిటికీ. నువ్వెందుకు చెప్తున్నావు? నువ్వెందుకు వస్తున్నావు బయటికి అని రమ్మను. ఉమ్. ఉన్నింటాడా లేట్ బండి లేడు. అతనికి అక్కడనే టైం అంతా సరిపోతుంది. కాదు ఉంటే వీళ్ళ లోపలికి రారా? ఉమ్. కానీ గేట్ దాటి లోపలికి వెళ్ళలేదు వీళ్ళు. బయటే తిట్టడం. ఆదివారం నాన్నమ్మ ఎలాగైనా వెళ్ళిపోయింది. తర్వాత ఈయన వచ్చిందంతా పంచాయతీ జరిగింది. ఏమిటి ఇంకా మనకు అనవసరం తిడతారు బాబు పెడుతున్నాను. ఆయన అదే అన్న పేరు రాసిన అది అనుకుంటున్నా. రాసుకునే రంజ కొడుకులు వీళ్ళు చదువులు ఎక్కడికి మోసాలు చేయటమే వచ్చు. కానీ అంటే ఆయన బాగా చెప్పుకోకూడదు అట్లా. ఇప్పుడు భార్య భర్తలు అది ఇంట్లో కానీ ఎక్కడ కానీ చెప్పుకోకూడదు. చెప్పుకోకూడదు కదా. ఇంకా వీళ్ళు ఏంటంటే ఈగోలోకి వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టి ఆమె అంత చూసుకుంటుంది. అవును, ఎందుకంటే ఆడపిల్ల ఎప్పుడు కూడా తప్పు చేయదు.
తప్పది. అప్పుడు ఏదో నీకు ఇంకా అంత మంచిగా చూసుకొని అలా కాపాడుకుంటుంటే దండేసి అనుకో మందే ఆయన చెప్పింది అనుకో తర్వాత నిదానంగా ఏదో రకంగా తమ్ముడికి సహాయం దండేసి దండం పెట్టాలి అట్లా అనుకుంటారు. ఎందుకంటే ఇంత చూసుకుంటున్న వాళ్ళు మామూలుగా కదమ్మా, అంత డబ్బులు ఇచ్చి వ్యాపారం పెట్టించి అమ్మాయి నువ్వెవడో తెలుసుకోకుండా చేసుకుంటా కదా. వెళ్తే తప్పది. అవును, నువ్వు తెలియదు. నేను ఏమన్నా తెలియక అడుగుతుంటే పైకి వెళ్ళాను రెడ్డి. ఈ నుంచే మామూలుగా దిగలే ఆమె మంచి ఉక్రోధం మీద నా షాప్ ముందు నుంచే వెళ్ళారు. ఉక్రోధం మీద వెళ్ళారు. ఇదండి మాతాజీ 380 అయింది. డిజైన్ ఎలా కుట్టాలి? అదే అన్నమాట. ప్రతి ఇంట్లోనే సమస్యలు అనేవి ఉంటాయి కానీ అది బయటికి వెళ్ళిన వరకు చూసుకోకూడదు. కదా వాళ్ళేంటంటే ఒక ఈగో మీద ఆటలాడతారు, డబ్బులు తీసేసుకుని ఆటలాడతారు. అవునవును, నేను వదిలించుకోవాలని చూస్తారు అంతే. నిన్ను ఎప్పుడు ఒక్కడలేదు, అప్పుడు మనం మన దగ్గర ఊరిని ఇప్పుడు మాట్లాడటం మానేశాడు. అడిగితే కొడతారు. వాళ్ళమ్మ 5 కేజీలు మామిడి పడి తీసుకుందంట, డబ్బులు ఇవ్వలేదు. తర్వాత డబ్బులు పంపితే ఏంట్రా మా అమ్మ నువ్వు డబ్బులు పెట్టుకుంటే అది ఇద్దరు వచ్చేసారంట. పని అంశాలు పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదు. ఎంత కష్టపడి అక్కడి నుంచి తెచ్చుకొని గోదాం పెట్టుకొని మాగ పెట్టుకొని కానీ వీళ్ళ దగ్గర అన్నం పెట్టే గుణం ఉంది. లేదు అన్నాడు అప్పుడన్నా తెచ్చిస్తారు. కానీ మనిషి నిజంగా డబ్బు నిలవలేదు. నిలువ మనోడు ఉంచుకునేటట్లేదు. కానీ అంత డేర్గా ధైర్యం ఉండాలంటే కూడా కష్టం. తెచ్చుకుని సంతోషంగా ఉంటారు. శుభ్రంగా తింటారు, శుభ్రంగా నిద్రపోతారు. అది క్యాన్సర్ పక్కన దేవుడు అది ఎక్కడ మీద అలా ఇస్తాడో తెలియదు. మళ్ళీ ఎక్కడ నేను కరువులో ఉన్నా చెప్పడం నాకు 500 ఇది మామగారు ఏంటి కనపట్లేదు. ఆంటీకి ఎవరో ఇంట్లో దొబ్బుతున్నారు అని అడుగుతాడు. ఎంత తాగినా తర్వాత చేపలు ఈ నేను తేడని తెలుసు కదా, ఇచ్చినప్పుడు ఆంటీ వాళ్ళకి ఇచ్చేవా లేదని అడుగుతాడు. అంటే అలా ఇచ్చినందుకు కాదు, నేను చెప్తున్నాను ఆయన గుణము అంత మంచి గుణము. కూర్చోండి, కాస్త రిలాక్స్ అవ్వండి. నీళ్ళు మినరల్ వాటర్ ఏం కావట్లేదు కదా. ఏంటి వెరైటీ ఏంటి మాతాజీది? బోన్లెస్ మామూలు కర్రీకేనా? ఈరోజు స్కూల్ ఎందుకు బంద్? థర్డ్ సాటర్డే, సెకండ్ సాటర్డే, థర్డ్ సాటర్డే. మా పిల్లలు కూడా సెలవు ఈరోజు. పావు కేజీ బోన్లెస్. ఓకే మాతాజీ. చెప్పు ఎంత? 1.5. అన్నా హాఫ్ కేజీ చికెనా? కూర్చో.
చెస్ట్ అయినా దానిలో బోన్స్ లాగా తీస్తలే, వేస్ట్ బోన్స్ ఉన్నా నీట్గా తీసేసి కండ ఉన్నదే ఇస్తా. మళ్ళీ నీకు లేట్ ఏమి కదా, మరి నీకు ఇది దొరకని కూడా దొరకవు. నేను ఇది వేస్ట్ తీస్తలే, బోన్స్ కాదు, ఇది తీసేసి ఇస్తా, మళ్ళీ తూకం చేసి ఇస్తా. ఓకేనా? అదో బాబాయ్, ఏమి వేస్ట్ లేకుండా ఇదో 20 గ్రాములు. బ్రో చేంజ్ ఉందా బ్రో? 200 ఒకసారి. $120, $140, $260 అన్న ఒక 200 ఇవ్వ. ఓకేనా అన్న? 1.5. దా బ్రో 1.5 మెత్తదైనా బోన్స్ లాంటివి ఎక్కువ మెత్తదైనా. ఏమన్నా కొద్దిగా అటు ఇటు కరెక్ట్. ఇప్పటికి 20 రూపాయలు తక్కువ పర్లేదు పర్లేదు పర్లేదు. ఈ వంటలు వెయిట్ వేస్తాం లేదండి, ఒక 50 గ్రాములు ఎక్కువనే అవుతుంది. ఇదో ఈ మొక్క వేసేసి నీకు అక్కడ తక్కువ ఉన్నదండి, 2 ఫ్రీగా వేస్తున్నాను. ఓకేనా? చిన్న గుట్ట కేజీ మాత్రం కొంచెం మీడియం కొట్టు, పెద్దగా చిన్నగా కాకుండా మీడియంలో కొట్టు కేజీ. మిగతాది పీసెస్ ఉన్నాయో అవి కొంచెం లైట్ ఇచ్చినారు. కేజీ ఒకటి హాఫ్ వేరే వేరేనా? ఇది హాఫ్ వేసేద్దామా? ఇది హాఫ్ వేసేద్దాం. నా దేవరా ట్రైలర్ ఎలా ఉంది తమ్ముడు? ఇది హాఫేనా? చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగుంది. విజువల్స్ అంటే దేని కింద వేస్తారు? విజువల్స్ అంటే వాడు స్టోరీ టెల్లింగ్ బట్టి, స్టోరీ టెల్లింగ్ ఒకటి, దాని తర్వాత యాక్షన్ సీక్వెన్స్, లుక్స్, స్టోరీ కొత్తగా ఉంది కొంచెం. అందరూ పాదఘట్టం అంటున్నారు, అంటే ఆచార్య మూవీ ఆ టైపు. కొత్తగా నాకేం అనిపించలేదు ఇది. అంటే అంటే దానికి చదువుకున్న వాళ్ళు చూడాలా? చదువుకున్న వాళ్ళంటే కాదు కానీ కొంచెం ఏదో మాస్ టైప్ వాళ్ళు అంటే కొంచెం చూస్తారు, కానీ ఆ లుకింగ్స్ ఆల్రెడీ చూసేసినట్టు కనిపిస్తుంది. అదే అట్లా అవుట్డేటెడ్ లుకింగ్సే కానీ కానీ వాళ్ళ ఆ ఏరియా కాబట్టి వాళ్ళకి ఎక్స్పెక్ట్ అవుతుంది. కానీ ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అంటే నీకు మెత్తది కావాలా? అందుకోసం అడిగింది. మెత్తది అయితే కొద్దిగా వచ్చినాయేమో అనుకున్నాను. అంతే. అదే అనమాట. అంటే దాని మీద ట్రోల్స్ బాగా నడుస్తున్నాయి. మ్యాటర్ ఏం లేదు. కొంతమంది మేధావులు అయితే మాత్రం ఏది అంటే సాఫ్ట్గా వచ్చి పైకి వేసే సినిమా అని ఏదో అంటారు. ముందు జనం
పబ్లిక్ థియేటర్ దాకా వెళ్ళాలని క్యూరియాసిటీ ఉండాలి కదా. దాంట్లో ఏం ఉండదు కానీ థియేటర్ పోయిన తర్వాత రచరచ చెప్తుంది ఏదో చెప్తాడు కానీ చాలా క్లారిటీగా అర్థమయ్యేటట్టుంది దాంట్లో. వాడు భయస్థుడిలాగా పెట్టింది దాన్ని, ఆ భయస్థుడు కాదంట వాళ్ళ నాయన పేరు చెప్పుకొని వీడు నరుకుతుంటాడు ఏదో అని చెప్తున్నారు. దాన్ని ఉన్న ఇంటెన్సిటీ అంతా వీళ్ళు పేరు చెప్పేశారు. కొంచెం పెద్దగా కొట్టాలి. ఇది పెద్ద కొంచెం పెద్దది పబ్లిక్కి అంత క్లియర్గా చెప్పేశారు వీళ్ళు. వీళ్ళ నోళ్ళు లాగు కదా. అందరు మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దీని మీద అయితే. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దీని మీద. ఎన్టీఆర్కి గెటప్ సెట్ అయితే అది ఉంటాయి కానీ గెటప్ సెట్ అవ్వకపోతే కొద్దిగా తిరగా రాసిపోతాయి. ఎన్టీఆర్కి స్టోరీ ఉండాలి మెయిన్. ఈ స్టోరీ లేని అస్తమానం ఈ పంచాయతీ ఆయన ఒకటి షార్ట్ ఉంటుంది అబ్బా నిప్పులు లేస్తాయి చూడు, అది మరీ వరస్ట్గా ఉంది. వెనకాడికి తిరిగి నడుచుకుంటూ వచ్చి అది ఉంటాయి కదా, అది మరీ బోర్డు మీద కదా. బోర్డు మీద ఓకే, వీళ్ళు పీకలు ఊదుకుంటూ మామూలు ఇట్లా ఉంటాయి కింద ఉంటే నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆల్రెడీ బాంబు వెళ్తుంది. అది అయితే వరస్ట్గాను అనిపించింది నాకైతే సీన్. అదేదో ఇంకా హీరోని లేపాలి అని అంటుంటుంది చూడు, అట్లాంటివి ఇష్టం ఉంటుంది నాకు. ఇది ఎట్లా ఉండాలంటే స్టోరీ కంటెంట్ మెయిన్ ఉండి దాన్ని బేసిక్గా నడుచుకుంటూ పోతే మనం ఇంకా మన తెలుగులో డెవలప్ అవ్వలేదబ్బా. ఈ డైరెక్టర్స్ అసలుకి తెలుగు డైరెక్టర్స్ ఇంకా డెవలప్ అవ్వలే. ఏది అస్తమానం హీరోన్లు ఇప్పుడు ఈ పంచాయతీ ఏంది వాళ్ళు చూడు కంటెంట్ సినిమాలు అంత స్టోరీ లోపలనే వెళ్ళిపోవాలి. ఎందుకు మనం అలవాటు చేయాలి కానీ ఆడవాళ్ళు ఏ తమ్ముడు అట్లా ఆడుతున్నాయా స్టోరీ లేకపోతే ఎవరు వాళ్ళదేముందిరా హీరో మేను పెద్ద హీరో వస్తున్నాడు అంటే చాలు అంతే. ఏదో తమ్ముడు ఉన్న లివర్ కూడా నీకు మక్కువ అని చెప్పావు కాబట్టి ఉన్న లివర్ కూడా నీకు వాళ్ళకేముందిరా హీరో ఎస్ అంటే అరే ఇదే అదృష్టం అనుకొని పైసలు పెడతా ఉంటారు ఏదో వచ్చే చాలని. హీరో కూడా హీరో ఒప్పుకున్నా వాళ్ళు నిర్మాత అసలు ఒప్పుకోడు. మన తెలుగులో చెప్పినావు హీరో ఎన్టీఆర్ ఓకే అంటే అంటే బ్రాండెడ్ ఇంట్రెస్ట్ కూడా ఒప్పుకుంటారు తమ్ముడు. అట్లా వాడు హీరో ఒప్పుకుంటే ఒక్కసారి హీరో ఒప్పుకున్నాడు అంటే వాడు ఎవరు ఏం చేయక్కర్లేదు. దాంట్లో ఒక హీరో కొంచెం ఉండాలి. అది మెయిన్ మన తెలుగులో అది ఏదో అగ్రస్థానంలో ఉంటుంది. పెద్ద హీరోలకి ఏ దాంట్లో అయినా సరే అదే హీరోని ఒప్పుకున్నాడు మనకి ఇంతకన్నా అదృష్టం ఏముండదా అని ఎమ్మడే స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే డబ్బులు ఆల్రెడీ ఫైనాన్స్ వస్తాయి వాళ్ళకి, ఏదో నడుస్తాయి అట్లా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్. ఓకే తమ్ముడు, ఓకే బాయ్.